మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామములో మీకు శుభాకాంక్షలు. మన జీవితంలో చాలాసార్లు కష్టాలెదురైనప్పుడు దేవుని వాగ్దానాలు మనకు వర్తిస్తాయా లేదా అనిపిస్తూ ఉంటుంది కదా. కాని ఈరోజు మన విశ్వాసాన్ని స్థిరపరిచే ఒక అద్భుతమైన ఎప్పటికీ చెక్కు చెదరని వాగ్దానం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వాక్యమే మన ఈరోజు చర్చకి ఆధారం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూడండి, అపొస్తలుడైన పౌలుగారు ఎంత ధైర్యంగా అడుగుతున్నారో. తన సొంత కుమారుణ్ణే మనకోసం ఇచ్చేసిన దేవుడు ఇక ఆయనతో పాటు మిగిలినవన్నీ ఎందుకివ్వడు? ఇది కేవలం ప్రశ్న కాదు, ఇది ఒక హామీ, దేవుని ప్రేమకు తిరుగులేని సాక్ష్యం. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. మనందరి జీవితాల్లో పోరాటాలుంటాయి, కష్ట సమయాలొస్తాయి. మరి సరిగ్గా అలాంటి టైంలోనే మన హృదయంలో సందేహమనే చిన్న విత్తనం పడుతుంది. మనకి ఒంట్లో బాగోలేనప్పుడు, లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, లేదంటే భవిష్యత్తు గురించి భయం వేసినప్పుడు సాతాను మన చెవిలో మెల్లగా ఒక మాట చెప్తాడు. అసలు దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడా? ఈ పరిస్థితిలో ఆయన నీకు సహాయం చేస్తాడా అని. ఆ మాటలు వినగానే మనస్సులో సందేహం మొదలవుతుంది. కాని ఇలాంటి సందేహానికి పౌలుగారిచ్చే సమాధానమేంతో తెలుసా? అయ్యో పర్లేదులే, అన్నీ సెట్ అయిపోతాయి అని ఊరికే ఓదార్చట్లేదు. ఆయన మన దృష్టిని స్ట్రేట్గా ఒకే ఒక చోటికి తీసుకెళ్తున్నారు. అదే సిలువ. అవును, మన ప్రతి ఒక్క సందేహానికి సమాధానం సిలువ దగ్గరే ఉంది. అసలు దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం పూర్తిగా నమ్మాలంటే ముందు సిలువపై జరిగిన ఆ త్యాగం ఎంత గొప్పదో, దాని లోతు ఏంటో తెలుసుకోవాలి. అదే మన సందేహాలను పారద్రోలే అసలైన మార్గం. ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి, ఇది చాలా చాలా ముఖ్యం. దేవుడు మనకోసం ఇచ్చింది ఎవరో ఒక దేవదూతను కాదు, లేకపోతే ఎవరో ఒక సాధారణ మనిషినే కాదు. ఆయన ఇచ్చింది తన సొంత కుమారుణ్ణి. ఈ తేడా మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇంతకీ సొంత కుమారుడు అంటే అర్థమేంటి? ఆయనెవరు? ఆయన ఆదినుంచి తండ్రితో ఒకరిగా ఉన్నవాడు, తండ్రి ఒడిలో అంటే ఆయనకు అత్యంత ఇష్టమైనవాడు, తండ్రికి సర్వస్వమైన అంత విలువైన బహుమతిని దేవుడు మనకోసమిచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి. సిలువ మీద యేసయ్య పెట్టిన ఆ కేక, ఆ త్యాగం ఎంత తీవ్రమైనదో మనకు చూపిస్తుంది. మనల్ని రక్షించటం కోసం తండ్రి తన కుమారుడి నుండి ముఖం తిప్పుకున్న ఆ క్షణం, మన పాపాల భారానంతా యేసు ఒక్కడే మోయడానికి తండ్రి అనుమతించాడు. దేవుడు మనకోసం సిలువపై చేసిన ఆ గొప్ప కార్యం ఇదే. సో సిలువ మీద ఇంత గొప్ప త్యాగం జరిగింది అని మనం అర్థం చేసుకున్న తర్వాత పౌలుగారు మనల్ని ఒక పవర్ఫుల్ ముగింపు వైపు నడిపిస్తున్నారు. ఏంటంటే, తన కుమారుడినే ఇచ్చిన దేవుడు ఇక మనకు మిగిలినవి ఇవ్వకుండా ఉంటాడా? ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. దేవుడు తన దగ్గరున్న అత్యంత విలువైంది, తన ప్రాణంతో సమానమైన కుమారుడినే మనకిచ్చేసినప్పుడు మన జీవితంలో వచ్చే ఇతర చిన్న చిన్న అవసరాలు తీర్చకుండా ఆగిపోతాడా? అస్సలు జరగదు. పౌలుగారు చెప్పే పాయింట్ ఇదే. అయితే ఇక్కడ సమస్తమును అనుగ్రహిస్తాడు అనగానే మనకు పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు వచ్చేస్తాయని కాదు. బైబిల్ ప్రకారం సమస్తము అంటే మనకు ముఖ్యంగా కావలసిన 3 ప్రాథమిక అవసరాలను ఆయన ఖచ్చితంగా తీరుస్తాడని అర్థం. మరి ఆ 3 అవసరాలేంటంటే, ఫస్ట్ ఆధ్యాత్మిక అవసరాలు, అంటే పాపాన్ని, శోధనను జయించడానికి కావాల్సిన బలం. సెకండ్ దైనందిన అవసరాలు, అంటే ఈ భూమి మీద బ్రతకడానికి కావాల్సిన తిండి, బట్ట, ఇల్లు. ఇక మూడవది నిత్య అవసరాలు, అంటే మనల్ని పరలోక మహిమలోకి సురక్షితంగా చేర్చడం. ఈ మూడింటినీ ఆయన చూసుకుంటాడు. సరే, అంతా బావుంది. మరి ఈ గొప్ప వాగ్దానాన్ని మన డైలీ లైఫ్లో, మన చింతల్లో, మన కష్టాల్లో ఎలా అప్లై చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సాధారణంగా మనల్ని వేధించే చింతలు ఇవే కదా. రేపు ఎలా ఉంటుంది? నా పిల్లల భవిష్యత్తేంటి? ఈ జబ్బు తగ్గుతుందా లేదా? నా ఆర్థిక కష్టాలు ఎప్పుడు పోతాయి? ఇలాంటి ప్రశ్నలు మన విశ్వాసాన్ని ప్రతిరోజు పరీక్షిస్తూ ఉంటాయి. కానీ వినండి, ఈ ప్రతి ఒక్క ఆందోళనకు, ప్రతి చింతకు ఒకే ఒక సమాధానముంది. సిలువను గుర్తు చేసుకోండి. అవును, మీకు ఎప్పుడు టెన్షన్ వచ్చినా, ఎప్పుడు భయం వేసినా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని దేవుడు మనకోసం సిలువ మీద ఏం చేశాడో గుర్తు తెచ్చుకోండి. చాలు.
ఈ లాజిక్ ఎంత పవర్ఫుల్లో చూడండి. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు, దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన తన స్వంత కుమారుణ్ణి మనకోసమిచ్చాడు. మరిప్పుడు యేసు రక్తంతో కడగబడి ఆయన పిల్లలమయ్యాం. అలాంటప్పుడు మనకోసం ఇంకా ఎంత ఎక్కువగా, ఎంత నిశ్చయంగా సహాయం చేస్తాడు? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, సిలువ అనేది కేవలం చరిత్రలో జరిగిన ఒక సంఘటన మాత్రమే కాదు. అది దేవుని అంతులేని ప్రేమకు, ఆయన మనల్ని చూసుకుంటాడనటానికి శాశ్వతమైన రుజువు. మన ప్రతి అవసరాన్ని తీరుస్తానని దేవుడు మనకిచ్చిన గ్యారంటీ కార్డ్ ఆ సిలువ. ఈ మాటలను ప్రభు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.